ఇన్ని రోజులు కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి అసలు కారణం ఏంటో అనే విషయాలు తెలుసుకుందాం. ఇంతవరకు మనం చెప్పుకున్నదంతా కురుక్షేత్ర యుద్ధమే. అసలు మహాభారత కథ ఇప్పుడు మొదలవుతుంది. పాండవుల తండ్రి అయిన పాండురాజు మరణించిన తర్వాత పర్ణశాలలో తన కుమారులతో ఉంటున్న కుంతీదేవి ఇక ఈ పర్ణశాలలో ఉండకూడదు, రాజులలో బ్రతకవలసిన నా కొడుకులు ఇలా అడవుల పాలవడం నాకు ఇష్టం లేదు, వాళ్లకు హక్కైన రాజ్య సింహాసనం నాకు చెందేలా చూడాల్సిన బాధ్యత నాదే అని అనుకొని హస్తినాపురానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అక్కడ హస్తినాపురంలో ఉన్న దుర్యోధనుడు అధికారికంగా రాజు కాకపోయినా త్వరలో తానే రాజు అవుతానని ఎన్నో ఆశలతో ఉన్నాడు. పాండవుల తండ్రి అయిన పాండురాజు సన్యాసాన్ని తీసుకున్నాడని వర్ధమానం పంపించిన రోజే ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజయ్యేది నేను, నా పిల్లలే అనుకోవడం మొదలు పెట్టాడు. దుర్యోధనుడు కాబోయే రాజు తానే అనుకుని ఆనందంగా ఉన్న సమయంలో బయట నుండి ఏదో పెద్ద పెద్ద అరుపులు వినిపించసాగాయి. ఏమిటా అని బయటకు వచ్చి చూస్తే ఎటు చూసిన జనాలు గుంపులు గుంపులుగా నిలబడి గట్టిగా మాట్లాడుతున్నారు. కోపాద్రేకాలతో కాదు, ఆనందోత్సాహంతో ప్రజలు కేరింతలు కొడుతున్న శబ్దాలవి చప్పట్లు కొడుతున్నారు. హస్తినాపురానికి మరలా పూర్వ వైభవం రాబోతుందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు అన్నది పరిశీలించి చూస్తే దూరంగా ప్రజల మధ్యలో నారా చీరలు కట్టుకుని ఒక స్త్రీ వెనుక తేజోవంతులు సౌందర్యవంతులైన 5 యువకులు నిల్చొని ఉన్నారు. వాళ్ళెవరో కాదు, కుంతి పాండవులు. ఒక్కసారిగా దుర్యోధనుడు గుండె పిండేసినట్లయింది. కలవరంతో అతనికి తెలియకుండానే తన ఒళ్ళంతా చెమటలు పట్టింది. నుదుటి నుండి అయితే ఏకంగా చెమటలు కారడం మొదలు పెట్టాయి. ఊపిరి భారంగా అనిపిస్తుంది. ఈ క్షణం వరకు హస్తినాపురానికి కాబోయే రాజును నేనే, కానీ వాళ్ళని చూస్తుంటే సింహాసనానికి పోటీగా వస్తున్నట్లు అనిపిస్తుంది అని అనుకొని బాధతో ఆవేశంతో భయంతో తన వెనుకున్న ఆసనంలో కూర్చున్నాడు. పాండవులను చూసి హస్తినా ప్రజలు ఎందుకంత ఆనందపడ్డారు అంటే పాండురాజుకు పెళ్లి కాకముందు హస్తినాపురంలో అధికారికంగా ధృతరాష్ట్రుడే రాజైన వెనుక నుండి రాజ్యాన్ని ఒంటి చేత్తో సమర్థవంతంగా నడిపించింది మాత్రం పాండవుల తండ్రి అయిన పాండురాజే. పాండురాజు ఉన్నంత కాలం ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. అందుకే పాండురాజు పిల్లలే మళ్ళీ రాజు అవుతారని హస్తినాపుర ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇంతవరకు మనం చెప్పుకున్నదంతా కురుక్షేత్ర యుద్ధమే. అసలు మహాభారత కథ ఇప్పుడు మొదలవుతుంది. కోట గుమ్మం దగ్గర భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు అతని తమ్ముళ్ళందరూ ఆనందంగా వాళ్ళని ఆహ్వానించారు. కానీ దుర్యోధను గుండెల్లో మాత్రం ఆ నిమిషం ద్వేషం అనే విత్తనం నాటుకుంది. హస్తినాపురంలో పాండవులు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు రాజ వైభవాలతో జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నారు. నచ్చిన వంటకాలను చేయించుకొని తింటున్నారు. వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు ఎప్పుడు చిరగకుండా ఉంటుంది. దానిని దుర్యోధనుడు చూడలేకపోతున్నాడు. దుర్యోధనునికి అందరికన్నా ఎక్కువ ద్వేషం భీముని మీదనే కలిగింది. అందుకు కారణం భీముడు తన తమ్ముళ్ళైన కౌరవులను బాగా ఆట పట్టించేవాడు, అల్లరి పెట్టేవాడు. భీముని బలం ముందు వాళ్ళని ఎదిరించలేక ఏడుస్తూ తల దిక్కు పరిగెత్తేవారు. అందరూ ఈత కొడుతుంటే భీముడు నీళ్లలోనికి వెళ్లి కింది నుండి కౌరవుల కాళ్ళు పట్టుకొని లోపలికి లాగి వాళ్ళను ఉక్కిరి బుక్కిరి చేసి కాసేపటికి వదిలి నవ్వేవాడు. కౌరవులు చెట్ల మీద కూర్చొని పళ్ళు తెంపుకుంటే ఆ చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపుతూ ఉంటే పైనున్న కౌరవులు ప్రాణభయంతో ఆ చెట్టును గట్టిగా పట్టుకుని ఏడుస్తూ నా భీమా దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అని బతిమలాడేవారు. అది చూసిన దుర్యోధనునికి భీముని మీద ద్వేషం పెరిగింది. భీముడు ఎన్నో విధాలుగా వాళ్ళని ఏడిపించినా నిజానికి అదంతా బాల్య చాపల్యంతో చేశాడే తప్ప మరో ఉద్దేశం ఏది భీముడికి ఉండేది కాదు. కౌరవులను తన తమ్ముళ్లాగానే తలిచి అలా చేసేవాడు, కానీ కౌరవుల పైన ఎలాంటి ద్వేషం ఉండేది కాదు. కానీ దుర్యోధనుడు మాత్రం భీమసేనుని మిగిలిన పాండవులను శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడు. భీష్ముడికి భీముడు బాగా నచ్చడం, పుష్టిగా బలంగా సరదాగా ఉండే భూమిని కోటలో అందరూ ఇష్టపడడం దుర్యోధనునికి అది నచ్చలేదు. అప్పటి వరకు దుర్యోధనుని మల్ల యుద్ధంలో ఓడించిన వారు లేరు. అందువల్ల తనతో మల్ల యుద్ధం చేయమని అందరి సమక్షంలో దుర్యోధనుడు భీముని కోరాడు. అందరూ ఎంతో ఆసక్తిగా చూడడానికి వచ్చారు. ఆ మల్ల యుద్ధం సరదా కొరకని అందరూ అనుకుంటున్నారు. కానీ దుర్యోధనుడు మాత్రం తన ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం ఒక అవకాశంగా తీసుకున్నాడు. భీముడు, దుర్యోధనుడు మల్ల యుద్ధం మైదానంలోకి వచ్చారు. అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. అప్పుడు దుర్యోధనుడు భీముడితో, భీమా, మల్ల యుద్ధంలో ఇప్పటి వరకు నన్ను ఓడించిన మగవాడే లేడు. ఈ రోజు నేను ఒక్క క్షణంలో అని తన మాటను పూర్తి చేసే లోపలే దుర్యోధనునికి ఉన్నట్టుండి గాలిలో తేలినట్లు తన తల కుడివైపు నేలకు తాకినట్లుగా వెంటనే తల ఎడమ వైపు ఏదో గట్టిగా దెబ్బ తగిలినట్లు గాలిలో ఎగిరి బోర్లా పడ్డట్టు తన నోటి నుండి రక్తం కారుతున్నట్లు అనిపించింది. ఇదంతా జరిగినది ఒకే ఒక్క క్షణంలో. అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకునేందుకు దుర్యోధనుడు ప్రయత్నించాడు. ఒక్క క్షణం ముందు దుర్యోధనుడు మాట్లాడుతుండగా అతని మాట పూర్తవ్వక ముందే దుర్యోధను కాళ్ళు పట్టుకొని భీముడు అతన్ని పైకి లేపి ఎడమవైపు కుడివైపు నేల మీద కొట్టి పైకి విసిరేశాడు. వెంటనే దుర్యోధనుడు నేల మీద పడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భీముని బలానికి అందరూ వాహ్ అనడం మొదలు పెట్టారు. అతన్ని మెచ్చుకోవడం మొదలు పెట్టారు. దుర్యోధనుడు లేచి అవమానంతో పక్కకు వెళ్లి ఒక కుర్చీలో కూర్చొని ఏడుస్తున్నాడు. భీముని దగ్గరికి వెళ్లి అందరు మెచ్చుకుంటున్నారు. కానీ దుర్యోధను దగ్గరికి
దగ్గరికి వెళ్లి ఎవరు పలకరించడం లేదు. అంటే అందరూ భీముని పక్షమేనా, నా పక్షాన ఎవరు లేరా అని దుర్యోధనుడు అనుకుంటున్న సమయంలో ఒక చెయ్యి వచ్చి దుర్యోధన్ని భుజానికి తాకింది. దగ్గరికి తీసుకొని కౌగిలించుకోవడం కూడా జరిగింది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, శకునిది. మహాభారతంలో విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరు వాళ్ళే కథను నడిపిస్తున్నారని అనుకుంటారు, కానీ కథనంతా వెనుకుండి నడిపించేది జగన్నాటక సూత్రధారి కృష్ణుడు. మహాభారతం అంతా పాండవులకు కౌరవులకు మధ్య నడిచేది. కృష్ణుడు కేవలం ఒక అతిథి పాత్రలా కనిపిస్తాడు, కానీ కథలో మలుపులన్నింటినీ ఆయనే సృష్టిస్తాడు. సరైన గమ్యానికి ఆయన్నే చేరుస్తాడు. శకుని దుర్యోధన్ని పక్కకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు, మామ వాళ్ళను ఏదో ఒకటి చేయాలి, నా కోపం తగ్గడం లేదు, ఏమి చేద్దాం చెప్పు మామ అని అన్నాడు. అది విని శకుని, ముందుగా నేర్చుకోవాల్సింది దేవుడు మనకు మాటనిచ్చింది మనం అనుకునేదంతా బయటకు చెప్పడానికి కాదు, నీ బుర్రలో ఉన్నది ఎదుటి వాళ్ళకు తెలియకుండా దాచి ఉంచడానికి, నీ మీద అనుమానం కలగకుండా చేయడానికి, అందరితో ప్రేమగా ఉన్నట్లు నటించడానికి, ప్రతి ఒక్కరూ నిన్ను నమ్మడానికి, వీటన్నిటికీ మాటే ఆయుధం. మాట అనే ఆయుధంతో నువ్వు అందరినీ వశపరుచుకోవాలి, సమయం దొరికినప్పుడు పగ తీర్చుకోవాలి. తీయగా నెమ్మదిగా దుర్యోధను మెదడులోకి విషయాన్ని నింపాడు. మామ, ఇకపై నువ్వే నా గురువు, నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను, నువ్వేమీ చెప్తే నేను అదే చేస్తాను అని అన్నాడు.